అందరికీ నమస్కారం. జీవ వైవిధ్యంలో భాగంగా మనం అనేక వృక్షాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం, చూస్తూ ఉంటాము. అలాగే మన భారతీయ సనాతన ధర్మంలో అనేక దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఒక్కొక్క దేవాలయం దగ్గర ఒక్కొక్క రకమైనటువంటి మహావృక్షాలు కనిపించడం జరుగుతుంది. ఈ మహావృక్షాలని భారతీయ సనాతన ధర్మంలో భాగంగా వాటికి పూజలు చేయడం, అలాగే బొట్లు పెట్టడం, అలాగే దీపాలు వెలిగించడం, అలాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి పర్వదినాల్లో వాటికి పూజలు చేయడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. అలాగే జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా మనం ఏ రాశిలో పుట్టామో, ఏ నక్షత్రంలో పుట్టామో ఆ నక్షత్రం వారు ఫలానా వృక్షాన్ని పూజించండి అని చెప్పడం కూడా జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే, ఇది సనాతన ధర్మంలో మనకి వృక్షాలని ప్రేమించి వాటిని నాటి వాటిని పెంచితే వాటి నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్ గాలి మానవ మనుగడకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే మానవ సంబంధాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అన్నది ఇక్కడ సనాతన ధర్మంలో కూడా క్లియర్గా చెప్పబడింది. అలాగే మీకు ముఖ్యంగా ఈ రావి చెట్టుని మహావిష్ణువు స్వరూపంగా భావించడం జరుగుతుంది. అలాగే వేప చెట్టుని అమ్మవారి రూపంగా భావించడం జరుగుతుంది. ముఖ్యంగా వేప చెట్టు, రావి చెట్టుని కలిపి మనకు ఈ ముఖ్యంగా ఏంటంటే అమ్మవారి ఆలయాల్లో ఈ నాటడం కూడా జరుగుతుంది. ఈ రెండిటిని నాటి వాటి చుట్టూ దారంతో కలిపి కట్టడం కూడా జరుగుతుంది. ఎవరైతే పిల్లలు లేరో ఆ పిల్లలు లేని వారు ఈ రావి చెట్టు, వేప చెట్టు ముందు ప్రదక్షిణాలు చేస్తామని మొక్కుకుంటారు. 101 ప్రదక్షిణం అని, 116 అని, ఇలా రకరకాలుగా వాళ్ళకి శక్తికి తగ్గట్టు అక్కడ మొక్కుకుని అక్కడ ప్రసాదం ఆ నైవేద్యంగా పెట్టి వాళ్ళు మొక్కుబడులు అయితే తీర్చుకోవడం కూడా జరుగుతుంది. ఇలా ఎందుకు చేస్తారంటే, మనకి టెక్నికల్గా సైన్స్ పరంగా చూస్తే రావి చెట్టు అన్ని చెట్లలో కన్నా చాలా గొప్ప చెట్టు. ఎందుకంటే రావి చెట్టు నుంచి అద్భుతమైనటువంటి ఆక్సిజన్ ఎక్కువగా విడుదల చేస్తుంది. ఈ గాలిని ఎవరైతే పీల్చుకుంటారో వాళ్ళకి బాడీ తొందరగా డీటాక్సిఫికేషన్ అయ్యి మన బాడీలో ఉన్నటువంటి మలినాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ అయిపోయి తొందరగా మన బాడీ శుద్ధి అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే దాని పక్కన వేప చెట్టు కూడా నాటడం కూడా జరుగుతుంది. ఈ వేప చెట్టు వల్ల ఏంటి, అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా అంటే యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియా ఇలాంటివంటి ఏదైతే వైరస్లు కానీ బ్యాక్టీరియాలు కానీ మానవాళికి హాని చేస్తాయో వాటిని నిర్మూలించడానికి ఈ చెట్లు చాలా బాగా ఉపయోగపడతాయి. అందుకనే మన ఋషులు, పెద్దలు బాగా ఆలోచించి పురాణాల్లో ఇటువంటి అమూల్యమైనటువంటి సంపదను వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ సంపదను మనం కనుక కరెక్ట్గా వాడుకోగలిగితే మన జీవితాలు అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరికి కూడా ప్రశాంతమైనటువంటి జీవితం లేదు. ఎప్పుడైతే మనకు ప్రశాంతత జీవితంలో కోల్పోయామో, మనకి ఎంత సంపద ఉన్నా కానీ ఆ సంపదని అనుభవించడానికి ఈరోజు సరైనటువంటి ఆరోగ్యం లేకపోతే మనం ఆ సంపదని అనుభవించలేం. అందుకని మన ఋషులు ఎప్పుడో చెప్పారు, అమూల్యమైనటువంటి ఈ మహావృక్షాలను కనుక మనం కాపాడుకోగలిగితే మన జీవితము చాలా అద్భుతంగా ఉంటుందని, అలాగే మన జీవితంలో ప్రశాంతత ఉంటుందని. మన జీవితంలో ఎప్పుడైతే మనం ప్రశాంతంగా ఉన్నామో మన జీవితంలో తీసుకునే నిర్ణయాలు కూడా అంత అద్భుతంగా పనిచేస్తాయి. అందుకనే ఎప్పుడైనా సరే మన ఈ దేవతా వృక్షాలైనటువంటి రావి చెట్టు, వేప చెట్లను మనం నాటుకోగలిగితే మన నెక్స్ట్ తరాల వారికి అంటే ఫ్యూచర్ జనరేషన్ వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఈ ఆలయాల్లో నాటినప్పుడు మనం అక్కడ పూజలు చేస్తూ ఉంటాం. ఆ పూజలు చేసినప్పుడు మనకు తెలియకుండానే ఆ చెట్ల నుంచి వీసేటటువంటి గాలి మనం తీసుకుని మన ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకుంటాం. అలాగే మన ఫ్యామిలీ రిలేషన్స్ కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే ఫ్యామిలీ ఇలాంటి టెంపుల్స్కి విజిట్ చేసినప్పుడు అక్కడ మనం మానసికంగా చాలా దృఢంగా తయారవుతాం. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఈ వేప చెట్టుని అమ్మవారి స్వరూపంగా భావించడం జరుగుతుంది. అలాగే రావి చెట్టుని మహావిష్ణు స్వరూపంగా భావించడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఈ వేప చెట్టుకి దగ్గరికి వెళ్ళి, ఈ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఇలా పూజలు చేస్తామో, దేవతలు కూడా ఈ చెట్టు పైన ఉండి మనల్ని ఆశీర్వదిస్తారని అనేక పురాణాల్లో కూడా చెప్పడం జరిగింది. ఇంకా మనం పురాణాల్లో డీప్గా వెళ్తే ఏంటంటే, మనకి ఈ రావి చెట్టు మొదలు బ్రహ్మదేవుడు ఉంటానని, మధ్యస్థంలో మహావిష్ణు స్వరూపం ఉంటుందని, అలాగే చివరిలో ఆకుల్లో కానీ ఇంకా చివరిలో పరమేశ్వరుడు స్వరూపం ఉంటుందని, ఆకుల్లో ఏంటంటే ఇంకా అనేక రకాలైనటువంటి దేవతలు నివసిస్తారని, అలాగే పితృదేవతలు కూడా ఈ రావి చెట్టుపై ఉంటారని,
అని చెప్పడం జరుగుతుంది. మనం ఎప్పుడైతే ఇలాంటి మహా వృక్షాలను కాపాడుకోగలిగి, మన జీవితంలో అన్వయించుకోగలిగితే, మనం జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం. ఇది కేవలం ఒక మనుషులకు మాత్రమే కాదు, ఇంకా మన చుట్టూ ఉన్నటువంటి అనేకమైనటువంటి పశు సంపద, అలాగే క్రిమి కీటకాలకు కూడా ఈ చెట్లు చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే మనిషి జీవితంలో, ఈ సొసైటీలో మనిషి ఒక్కటే కాదు ఈ భూమి మీద బతికేది, ఇంకా వేరే జంతువులు కూడా ఉంటాయి. వాటిని కూడా మనం కాపాడుకోగలిగితే జీవ వైవిధ్యం పెరుగుతుంది. మన మనిషి యొక్క మేధస్సు ఎంత పెరిగినా జీవ వైవిధ్యం అనేది లేకపోతే మనిషి మనుగడకు అమాంతంగా కూలిపోవటం అయితే ఖాయం అవుతుంది. సో ఇలాంటి మంచి మంచి విషయాలు మనం మన పిల్లలకి నేర్పగలిగితే, అలాగే మనకి భూమి రోజు రోజుకి వేడెక్కిపోతుంది. తీవ్రమైనటువంటి ఈ ఎలక్ట్రిసిటీ యూజేజ్ వల్ల కావచ్చు, ఇంకా రకరకాలైనటువంటి బొగ్గు యూజేజ్, అలాగే వాటర్ కన్జంప్షన్ ఎక్కువ అయిపోవడం వల్ల భూమి వేడెక్కిపోతుంది. సో ఇలాంటి ఫ్యూచర్లో వచ్చే అవరోధాలను నిరోధించడానికి ఇలాంటి దేవతా వృక్షాలను కనుక మనం భూమి మీద మన పిల్లలకు నాటాలి, వాటి గొప్పదనం యొక్క చెప్పగలిగితే మనం మన ప్రకృతికి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతాము. అలాగే మానవ మనుగడని మరిన్ని కొన్ని సంవత్సరాలు సుఖశాంతులతో ఉండేటట్లు మనం చేయగలుగుతామని ఎలాంటి సందేహం లేదు. ఈ వీడియోపై మీరు కామెంట్స్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.